పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా మాదేమి నడవట్లేదు అనేటువంటి ఒక ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. మరి నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుదే హవా నడుస్తుందా? రామచంద్ర నాయక్ గారు. 24/7 ఛానల్ వారికి, ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. సరే, ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు మా పార్టీలో కోవట్లు ఉన్న చంద్రబాబు నాయుడు కోవట్లు ఉన్నారు, మాకేం సాగుబాట్లు కావట్లేదు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ బిల్లులని ఆపేస్తే తప్పకుండా వాళ్ళు దిగి వస్తారు, అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదన్నట్టుగా ఒక పత్రికలో, అనేక పత్రికల్లో వచ్చింది, మనం కూడా చూసినాం. సరే, ఆ మిత్రుడు చైర్మన్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అంతర్గత వ్యవహారాలు ఏదైనా కావచ్చు, కానీ ఒక నిజమైన కాంగ్రెస్ వాదిగా ఆయన చెప్పి ఉంటే మాత్రం దాన్ని కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం అనేక అంశాలని గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లనే తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఈ వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కూల్చడం కోసం నోటుకు ఓటు విషయంలో దొరికిన సంగతి, జైలుకు పోయిన సంగతి కూడా మనకందరికీ తెలిసిన అంశమే. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్ళటం, వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ కావటం, ఆ తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అనేది జరుగుతున్న పరిణామాలన్నీ మన కళ్ళ ముంగల చూసిన అంశాలే. కాకపోతే ఆయన అదృష్టం చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పేసి అందరం ఆశిస్తాం. కానీ జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి చూసినట్లయితే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం చేసి తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి ఆ పార్టీలో ఉండి తెలంగాణని వ్యతిరేకించిండు, తుపాకీతో బెదిరించిండు, ఒక తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన విషయాలు అనేక రాజకీయ విశ్లేషకులు కానీ, పత్రికలు కానీ, టీవీ ఛానళ్ళు కానీ ఈ జరుగుతున్న 18 నెలల కాలంలో ఆయన యొక్క విషయాలన్నీ బయటపడతా ఉన్నాయి. నిన్న మొన్న బనకచెర్ల విషయం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు, దానికి స్వయాన ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. దాని తర్వాత వెంటనే నిన్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మా అసెంబ్లీలో మీరు నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మీద నిజమైన నీటి విషయాల మీద మాట్లాడదామంటే తక్షణమే అసెంబ్లీ పెట్టండి, ప్రతి అంశంలో కూడా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఆంధ్ర ప్రాంతానికి దారదత్తం చేశారు నీళ్లు, ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే విషయాలన్నిటి కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. అందుకనే జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూసినట్లయితే ఈరోజు వాళ్ళు నిన్న ఒక మాట మాట్లాడారు. 2016లోనే కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడిండు, జగన్ మళ్ళా తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళిద్దరు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. కానీ ఇక్కడ మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ గారు ఆలోచించాలి, ఒకవేళ కేసీఆర్ గారు జగన్ గారే ఒప్పందం జరిగి ఉంటే జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా బనకచెర్ల మీద డిపిఆర్ కానీ ఒక ప్రపోజల్ కానీ కేంద్రానికి కానీ రాష్ట్ర ఇవాళ ఇప్పుడు నీటిపారుదల శాఖ సిడబ్ల్యూసీకి కానీ గ్రీన్ అక్కడికి ఏమైనా పంపారా? ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే కేంద్రంలో ఆయన మీద ఆధారపడ్డ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి చక్క పనులన్నీ జరిగిపోతా ఉన్నాయి, ప్రతిపాదనలు వెళ్ళినాయి. అదృష్టానికి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 పర్యాయాలు వ్యతిరేకించి బనకచెర్ల తెలంగాణకు మరణ శాసనం కాబోతుంది అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాత డేట్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాయటం, తర్వాత కేంద్రంలో కూడా వాళ్ళు లెటర్ పెట్టిన తర్వాత నిన్న ఇవాళ కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల మీద ఆపుదల చేయటం జరిగింది. అంటే తెలంగాణ ప్రయోజనాలు నష్టపోతుంటే కూడా ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు అంటే ఇటు చంద్రబాబు నాయుడు శిష్యుడుగా మన యొక్క ప్రాంత నీళ్ళని వాళ్లకు వదిలిపెట్టడానికి గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వదిలిపెట్టి ఎంతైనా వాడుకోమని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన వీడియో నిన్న చూసాం. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి అట్లా కాదు, మాకు రావాల్సిన వాటా మిగులు జిల్లాలో కూడా ఉందని నిన్న పరిణితి చెంది మాట్లాడినట్టుగా కొంచెం కనబడది. కాబట్టి ఇక్కడ రాజకీయాలు ప్రధానం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏదైతే చెప్పారో అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, హలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ మాట అనిరుద్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో కూడా ఈ హైడ్రా విషయంలో కూడా ఆయన చెప్పాడు,
ఏంటంటే పేదల ఇళ్ళు కూలుస్తా ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్న దాని జోలికి పోవట్లేదు. ఎవరైనా పేదవాళ్ళు లేకపోతే మా బోటి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే మా నోరు కొడుతున్నారని చెప్పి గతంలో కూడా ఆయన అనిరుద్ధ్ గారు ఇప్పుడు చెప్పారు. రామచంద్ర నాయక్ గారు అనిరుద్ధ్ రెడ్డి గారిని స్వపక్షంలో విపక్ష నాయకునిగా చూడొచ్చా, లేదంటే మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎవరు పట్టించుకుంటలేరని ఇట్లా మాట్లాడుతున్నారని అనుకోవచ్చా, లేదు నిజంగానే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడా? చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతుండనే దానికి ఒక ఉదాహరణ ఇలా నీటిపారుదల అడ్వైజర్గా పెట్టుకుంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దాస్ గారు. ఆయన సలహా మేరకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలా అనేక విషయాలలో మనకు చంద్రబాబు ఆయన ఒక మాట అన్నాడు. మోడీ గారి దగ్గర ఏమన్నారంటే, నా విద్యాభ్యాసం బీజేపీలో, నా కాలేజీ చదువు చంద్రబాబు నాయుడు దగ్గర, నా ఉద్యోగం రాజీవ్ గాంధీ దగ్గర అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పారు ఆయన స్వయంగా. దాన్ని బట్టి ఏమర్థమవుతుంటే ఆయన మనసంతా చంద్రబాబు నాయుడు వైపే గుంజుతున్నది కాబట్టి అట్లా జరుగుతుందేమని పాపం ఆయన. అంటే ఒక చంద్రబాబు దిక్కేనా మోదీ దిక్కు కూడా గుంజుతుందా? అంటే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ రెండు కలిపి గుంజుతున్నాయి. రెండు వైపు కూడా గుంజుతుంది. ఎందుకంటే ఆయన పూర్వాశ్రమం అదే కాబట్టి ఉద్యోగం చేసేదానికి ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. కానీ ఆయన బాల్యం కానీ యవ్వనం కానీ ఎక్కడే కొనసాగింది కాబట్టి ప్రాణమంతా అది గుంజుతుందని. దానికి తార్కాణం ఏంటంటే అనిరుద్ధుడు చెప్పిన మాటలు కూడా అర్థమవుతా ఉన్నది. నిజమైన అన్వేష్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారి మనస్సు మొత్తం ఒకవైపు మోదీ, మరొక వైపు చంద్రబాబు ఉన్నాడా అన్వేష్ రెడ్డి గారు? జనరల్ గా రమణ గారు, ఇప్పుడు ఏదైనా కానీ మనం రిసీవింగ్ చేసుకునేటువంటి పద్ధతిలో చూడాల్సినటువంటి దాంట్లో ఉంటది. ఇవాళ ప్రతిదీ కూడా నెగటివ్ కోణంలో చూడాలా, ప్రతిదీ కూడా రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి చూస్తే అది అట్లనే కనబడుతుంది. ఎవరమని ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఏంది, మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంది. ఇవాళ ఒక వ్యక్తి కలిసినప్పుడు, సపోజ్ నేను ఒక మావోయిస్ట్ పార్టీ పనిచేసి వచ్చిన, నేను ఎక్కడైనా కలిసినప్పుడు నాదంతా విద్యాభ్యాసం, నా పని అంతా అక్కడ చేసి ఇలా పనిచేస్తా చెప్తాము. అట్లానే తను ఏబీపీ నుంచి వచ్చాడు కాబట్టి, తర్వాత టీడీపీలో ఉన్నాడు కాబట్టి, తర్వాత కాంగ్రెస్కి వచ్చాడు కాబట్టి ఆ నేపథ్యం చెప్పాడు. దాంట్లో దాన్ని పెద్దగా దాన్ని చూడవలసిన అవసరం ఏముంది? అది మాట్లాడినంత మాత్రాన మొత్తము దీంట్లోనే చంద్రబాబు మనసున్నది అంటే అది ఎట్లా సాధ్యమవుతుందండి? అంటే మీ ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా పదే పదే, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అన్వేష్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మీడియా వాళ్ళతోనే అంటున్నారు. ఆయన రహస్యంగా కూడా కాదు, మీడియా మిత్రులుగానే మీ జర్నలిస్ట్ మిత్రులతోనే అంటున్నాడు, నా స్కూలు బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం కాంగ్రెస్. అందులో తప్పేముంది అంటారు. నేను ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ చేసి ఎక్కడికి వచ్చినట్టు చెప్పిండు. అంటే దాంట్లోనే దాగి ఉంది, ఆ మాటల్లోనే మర్మం దాగి ఉంది. అంటే ఆయన పాత మిత్రుల దగ్గరికి ఆయన మనసు గుంజుతుంది అనేది ఇక్కడ ఆరోపణ. గారు ఆయన ఏబీపీలో పనిచేసిన మాట వాస్తవం కాదా? వాస్తవం. టీడీపీలో పనిచేసిన వాస్తవం కాదా? ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే వాస్తవం కాదా? దీంట్లో ఏముంది చెప్పండి? మూడు వాస్తవాలే. దీన్ని ఏదో రకంగా చూపించి దాన్ని ఇక మొత్తం చంద్రబాబు దగ్గర మనసు ఉంది, అందుకే ఇదంతా చేస్తుండు, అది ఏం చేస్తున్నారు చెప్పండి? ఇవాళ మాట్లాడితే ఇప్పుడు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా